సాకేత్ గారు ఇండియాలోనే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి యూనివర్సిటీ ఆఫ్ మియామిలో మాస్టర్స్ చేశారు, మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ సైన్సెస్. అదే దానిలోనే ఒక 6 నెలలు రీసెర్చ్ అసోసియేట్ పనిచేశారు. ప్రపంచంలోనే అత్యద్భుత యూనివర్సిటీలో కూడా అయినటువంటి ఆక్స్ఫర్డ్ లో పిహెచ్డి చేయబోతున్నారు. మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోయింది, నేను సైన్సెసా బీటెకా అని ఇప్పుడు ఆలోచించలేదు. నేను ఆలోచించింది నాకు ఇది నచ్చింది, నాకు కెమిస్ట్రీ నచ్చింది, ఇది ఫాలో అవ్వాలి. అసలు ఈ ప్యూర్ సైన్సెస్ లో బీటెక్ తో సంబంధం లేకుండా ఎంత అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్. మా ఫాదర్ చెప్తూ ఉండేవారు, ఒకటి గుర్తుపెట్టుకో, ఏది చేసినా నెక్స్ట్ 40 years వరకు దీంట్లోనే ఉండాలి. సో మధ్యలో మారుతా ఇలా అన్నా కూడా ఇట్ ఈస్ అ హ్యూజ్ స్ట్రగుల్, ఇన్వెస్ట్మెంట్, టైం ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ థింగ్ ఇస్ టైం ఇన్వెస్ట్మెంట్, సెకండ్ థింగ్ ఇస్ స్ట్రగుల్. అందరికీ నమస్కారం, ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మన భారతదేశంలో 2 విషయాలకు చాలా క్రేజ్. ఒకటి బీటెక్, 2 కంప్యూటర్ సైన్స్. ఇది తప్ప వేరే ప్రపంచం ఉన్నట్లు కూడా చాలామంది తెలియదు. అయితే మిత్రులారా, ఇప్పుడు మనం ఒక గెస్ట్తో మాట్లాడుతున్నాం. అసలు ఈ ప్యూర్ సైన్సెస్లో బీటెక్తో సంబంధం లేకుండా ఎంత అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్ అనేటువంటి విషయాల గురించి సుదీర్ఘంగా చర్చించబోతున్నాం. మన ఎంఎస్సీ అనగానే చాలామందికి ఏదో లెక్చరర్ అవుతారు, ఎంఎస్సీ కాగానే, లేకుంటే పిహెచ్డి చేస్తే సైంటిస్ట్ అవుతారు, ఇది మాత్రమే తెలుసు. వీటిని దాటి అనేక రకాల కార్పొరేట్ అవకాశాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడబోతున్నాం. మీరు ఎంఎస్సీ చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. మీరు ఒక బీఎస్సీ చేసి మీరు ఎంఎస్సీ అనేక యూనివర్సిటీలో చేయొచ్చు. ఐఐటీలో ఐఐటి జామ్ ద్వారా చేయొచ్చు, సెంట్రల్ యూనివర్సిటీలో సిఈయూటీ ద్వారా చేయొచ్చు. సో 5 years డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత చేయొచ్చు. సో ఇట్లా ఐసర్ ఇట్లాంటి వాటిలో చేయొచ్చు. అదే బిట్స్ పిలాన్లో కూడా బీటెక్ చేసి ఎంఎస్సీ 5 years డ్యూయల్ డిగ్రీ కోర్స్ ఉంది. ఇట్లా అనేక అవకాశాలు ఉన్నాయి. మనం ప్రస్తుతం మన ఎదురుగా ఉన్నట్టు సాకేత్ గారు ఉన్నారు. సో సాకేత్ గారు ఇండియాలోనే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి యూనివర్సిటీ ఆఫ్ మియామిలో మాస్టర్స్ చేశారు, మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ సైన్సెస్. అదే దానిలోనే ఒక 6 నెలలు రీసెర్చ్ అసోసియేట్ పనిచేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యద్భుత యూనివర్సిటీలో కూడా అయినటువంటి ఆక్స్ఫర్డ్లో పిహెచ్డి చేయబోతున్నారు. సో ఇటు ఇండియాలోను, అమెరికాలోను, ఇప్పుడు యూకేలో చదవబోతున్నారు. సో ఈ 3 దేశాలు తిరిగిన తర్వాత ఈ ప్యూర్ సైన్సెస్లో రీసెర్చ్లో ఎట్లాంటి అద్భుత అవకాశాలు ఉన్నాయి అనే విషయాల గురించి మనం లోతుగా చర్చించబోతున్నాం. యాక్చువల్గా సాకేత్ ఎవరో కాదు, 9 ఎడ్యుకేషన్ ఎల్బీ నగర్ బిర్లా ఓపెన్ మైండ్ యొక్క డైరెక్టర్, హైదరాబాద్లోని గ్రేట్ మ్యాథ్స్ టీచర్స్లో ఒకరైనటువంటి శర్మ గారు కుమారుడు. సో దీనిలో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి ఏంటంటే, శర్మ గారు గ్రేట్ మ్యాథ్స్ టీచర్ అయినప్పటికీ తన అబ్బాయిని మీద మ్యాథ్స్ నేర్పించారు అనుకోలే. వాళ్ళ అబ్బాయి యొక్క ఇంట్రెస్ట్, ప్యాషన్ ప్రకారము వాళ్ళకి ఇష్టమైనటువంటి కోర్స్ చూస్ చేసుకుని ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఒక గ్రేట్ పేరెంట్. సో కెమిస్ట్రీ చదువుతాను, కెమిస్ట్రీ ఎందుకు, మ్యాథ్స్ చదువు, కంప్యూటర్ చదువు అని ఇంపోజ్ చేయలేదు. సో అట్లాంటి పేరెంటింగ్ వల్ల ఆ అబ్బాయి లైఫ్ను ఆస్వాదిస్తున్నాడు. వరల్డ్స్ నెంబర్ 1 యూనివర్సిటీ అయినటువంటి ఆక్స్ఫర్డ్లో పిహెచ్డి చేస్తున్నాడు. సో జీవితాన్ని ఆస్వాదించుకుంటూ ఇష్టమైన జాబ్ చేస్తున్నాడు. సో అట్లా తన పిల్లలకు ఒక ఇష్టమైన కెరీర్ ఇచ్చారు. పేరెంట్కి ఇష్టమైన కెరీర్ కాదు, పిల్లలకి ఇష్టమైన కెరీర్ ఇచ్చారు. అది పేరెంట్గా శర్మ గారిని చూసి నేర్చుకోవాలి. స్టూడెంట్కి తనకి ఇష్టమైన ప్యాషన్ ప్రకారం కెరీర్ని చూస్ చేసుకుంటే ఎంత లైఫ్ అద్భుతంగా ఉంటుందో దాన్ని స్టూడెంట్ నేర్చుకోవాలి. కాబట్టి ఒక పేరెంట్ స్టూడెంట్ ఎట్లుండాలని ఇద్దరిని చూసి నేర్చుకోవాలి. మనం ఇంటర్వ్యూస్కి వెళ్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు ఇండియాలో మాస్టర్స్ చేశారు సార్. సో తర్వాత వరల్డ్లో ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఒకటైనటువంటి యూనివర్సిటీ ఆఫ్ మియామిలో మాస్టర్స్ చేశారు. కొంతకాలం జాబ్ కూడా చూశారు అట్లీస్ట్ యూఎస్లో. సో ఇప్పుడు పిహెచ్డీకి వెళ్తున్నారు. ఫైన్. అంటే మీరు ఇండియాలో చూస్తుందని కానీ, యూఎస్లో కానీ, యూకేలో కానీ, లేదా మీ ఫ్రెండ్స్, మీ అల్యూమిని, సో చాలామంది మీకు కనెక్ట్ అవుతారు ఈ ప్రాసెస్లో. అంటే మీరు గమనించిన ఆపర్చునిటీస్ ఏంటి? చాలామంది పర్సెప్షన్ ఏంటంటే ఎంఎస్సీ చేస్తే లెక్చరర్ అవుతారు, పిహెచ్డీ చేస్తారు, ఇంతే తెలుసు. సో ఈ కార్పొరేట్ కెరీర్ లేదా ఇవి కాక మిగతా కెరీర్లో ఉండే ఆపర్చునిటీస్ కెమిస్ట్రీలో ఎట్లున్నాయి, అదర్ సబ్జెక్ట్స్లో ఎట్లా ఉన్నాయి, కొంచెం బ్రీఫ్గా డిస్క్రిప్షన్ ఇవ్వండి. సో మీరు చెప్పినట్టే సార్, ఇండియాలో మోస్ట్లీ బీటెక్, కంప్యూటర్ సైన్స్
ఈ రెండు బేసిక్గా చాలా ఫోకస్లో ఉంటాయి. ఇవి కాకపోయినా కూడా మిగతా డిగ్రీస్ తీసుకున్న ప్లేస్మెంట్స్లో కంప్యూటర్ సైన్స్ జాబ్స్కే కూర్చుందామన్న థాట్ ప్రాసెస్లో ఉంటారు. సో నాకు ఇనీషియల్గా నేను 11th and 12th ఉన్నప్పుడు ఎందుకో తెలీదు కానీ కంప్యూటర్ సైన్స్ అంటే కొంచెం అంత ఫోకస్ కానీ ఇష్టం కానీ నాకు కుదరలేదు అసలు. 11th and 12th కెమిస్ట్రీ చదువుతున్నప్పుడు ఫస్ట్ నుంచి కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేషన్ ఉండేది, కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ల్యాబ్స్ కానీ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ కానీ దే అట్రాక్టెడ్ మీ లైక్ వెరీ మచ్. సో మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది, నేను సైన్సెసా బీటెకా అని ఇప్పుడు ఆలోచించలేదు. నేను ఆలోచించింది నాకు ఇది నచ్చింది, నాకు కెమిస్ట్రీ నచ్చింది, ఇది ఫాలో అవ్వాలి. ట్రెండ్ పట్టించుకోలేదు, ట్రెండ్ అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇష్టం ఉన్నది చేస్తేనే దాంట్లో ప్రోగ్రెస్ అన్నా సక్సెస్ అన్నా లైఫ్ లాంగ్ ఉండాలి కదా. మా ఫాదర్ చెప్తూ ఉండేవారు, ఒకటి గుర్తుపెట్టుకో, ఏది చేసినా నెక్స్ట్ 40 years వరకు దీంట్లోనే ఉండాలి. సో మధ్యలో మారుతా ఇలా అన్నా కూడా ఇట్ ఈస్ అ హ్యూజ్ స్ట్రగుల్, ఇన్వెస్ట్మెంట్, టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ థింగ్ ఇస్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ థింగ్ ఇస్ స్ట్రగుల్. సో అది ఆ విషయం బాగా మైండ్లో ఉండిపోయింది. సో మైండ్ మొత్తం కెమిస్ట్రీ మీద, కెమిస్ట్రీలో ఏం ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి అప్పుడు కూడా అవి ఏం ఆలోచించలేదు. ఇష్టం ఉంది కాబట్టి ఐ జస్ట్ గాట్ ఇన్ టు ద యూనివర్సిటీ అండ్ కెమిస్ట్రీ తీసుకున్నాను. దాని తర్వాత మెల్లగా కెమిస్ట్రీ చేస్తున్నప్పుడు ఐ స్టార్టెడ్ థింకింగ్ వాట్ నెక్స్ట్. ఇప్పుడు ఎంఎస్సీ అయిపోతుంది కెమిస్ట్రీ, దాని తర్వాత ఏంటి, జాబ్ చేయాలా, పిహెచ్డి చేయాలా, లేకపోతే నాకు ఇప్పుడు కెమిస్ట్రీ తీసుకున్నాను, దీంట్లో కెమిస్ట్రీలో నాకు ఇష్టమైంది ఏంటి, ఇన్ఆర్గానికా ఫిజికలా ఆర్గానికా. ఐ హ్యావ్ టు చూజ్ వన్ ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్ ఇన్ టు మై కెరియర్. అండ్ దెన్ కోవిడ్ హ్యాపెండ్. కోవిడ్ టైంలో ఏంటంటే బేసిక్గా చాలా టైం దొరికింది ఆలోచించుకోవడానికి, కెరియర్ ప్రాస్పెక్ట్ ఏంటి. నా ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఐ కెన్ గో ఇన్ టు ద డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ. 2, మెడిసిన్ సైడ్, హాస్పిటల్స్ సైడ్ కైండ్ ఆఫ్ ఫార్మా ఇండస్ట్రీయే, కాకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు దాన్ని. సో బేసిక్గా మెడిసిన్స్ కంటే ముందు బేస్ డ్రగ్స్ తయారు చేస్తారనమాట. సో ఆ ఇండస్ట్రీ. 3rd ఇస్ టీచింగ్ అండ్ రీసెర్చ్. ఇవి 3 ఆప్షన్స్, బేసిక్ 3 ఆప్షన్స్ నాకు కనపడింది. ఆ 3 చూసిన తర్వాత ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ 3. ఐ వాజ్ లైక్, నాకు ల్యాబ్స్ అంటే చాలా ఇష్టం, నాకు టీచింగ్ అన్నా చాలా ఇష్టం, కానీ రోజుకి 10-15 గంటలు అదే చేయమంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. యాజ్ అ హాబీ దట్ ఈస్ వెల్ అండ్ ఫైన్, యాజ్ అ స్కిల్ దట్ ఈస్ వెరీ గుడ్. కానీ నెక్స్ట్ 40 years అదే చేయమంటే it struck my brain that I was not interested into that. Once ఆ 3 ఆప్షన్స్ కెమిస్ట్రీలో నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్న తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. అప్పుడు ఏంటంటే నేల మీదేనా, నీళ్ళల్లో అవ్వకూడదా కెమిస్ట్రీ. ల్యాండ్ ఇస్ ఓన్లీ 30%, 70% ఇస్ ఓషన్. తెలియనిది చాలా ఉంది. 95% ఆఫ్ ద ఓషన్ ఇస్ నాట్ ఎక్స్ప్లోర్డ్ అట్ ఆల్. సో ఫోకస్ కొంచెం అటు షిఫ్ట్ అయింది. బేసిక్గా ఇప్పుడు మరీన్ కెమిస్ట్రీ చేస్తే ఎలా ఉంటుంది, మరీన్ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ ఒక్కటేనా, ఇంకేమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమిస్ట్రీస్ ఉన్నాయా. సో ఐ డెంట్ సీ కెమిస్ట్రీ యాజ్ అ ప్రొఫెషన్, రాదర్ ఐ సా కెమిస్ట్రీ యాజ్ అ స్కిల్. కెమిస్ట్రీ స్కిల్లా చూసి వేరే కెరియర్స్ చూస్తే, ఇప్పుడు ఆర్కియాలజీలో కెమిస్ట్రీ యూస్ చేస్తారు, రేడియో కార్బన్ డేటింగ్కి కానీ దానికి. ఓషన్ సైన్సెస్లో కెమిస్ట్రీ యూస్ చేస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ జియో కెమిస్ట్రీ, ఇట్ ఈస్ కాల్డ్ కెమిస్ట్రీ ఆఫ్ రాక్స్. సో కెమిస్ట్రీ ఈజ్ యూస్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ సైన్స్, ఆల్ ద సైన్సెస్. ఫిజికల్ సైన్సెస్లో ఎక్కడన్నా కూడా కెమిస్ట్రీ మెటలర్జీలో యూస్ చేస్తారు, ఫౌండరీ అండ్ ఫార్జ్లో యూస్ చేస్తారు. సో కెమిస్ట్రీ ఈజ్ ఆల్ ఓవర్. సో ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ దట్ ఐ హ్యావ్ దట్ స్కిల్ నౌ. ఇప్పుడు ఐ హ్యావ్ టు చూస్ వాట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్. గ్రేట్. సో దట్ ఈస్ వెన్, ఎక్కడ విన్నానో గుర్తులేదు కానీ దిస్ స్టక్ ఇన్ మై మైండ్. 9 to 5 జాబ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత హాబీస్కి టైం పెట్టుకోవాలా. అరే ఇవాళ జాబ్లో ఎక్స్ట్రా టైం అయిపోయింది, నేను ఇప్పుడు వచ్చి సఫర్ అయ్యి రిలాక్స్ కోసం నేను ఏదైనా చెయ్యాలా, ఇది థాట్ వచ్చింది.
అగైన్ ఐ డెంట్ వాంట్ టు డూ దట్. నేను చేస్తున్నది నేను ఎంజాయ్ చేయాలి, నా హాబీ నా జాబ్లో అయి ఉండాలి. సో దట్ ఈస్ వెన్ ట్రిప్స్కి వాటికి వెళ్తున్నప్పుడు వీ యూస్ టు గో స్కూబా డైవింగ్ అండ్ ఆల్. మా ఫాదర్ తీసుకెళ్లేవారు. అది చాలా పీస్ఫుల్గా అనిపించేది ఓషన్ కింద ఉన్నప్పుడు. అసలు ఆ సౌండ్ ఏది వినిపించేది కాదు. యూఆర్ సీయింగ్ హోల్ న్యూ డిఫరెంట్ వరల్డ్ అండర్ వాటర్. అది ఇంకా మా నాన్నమ్మ చిన్నప్పుడు హిస్టరీ కథలు, మహాభారతం, రామాయణం ఇవన్నీ చెప్పేది కూర్చోబెట్టి. సో అవి ఎక్కువ చదువుతూ ఉండేవాడిని. అప్పుడు ఏంటంటే ఇంకా ఈ కెమిస్ట్రీ స్కిల్ని యూస్ చేసుకొని నా హాబీస్ రెండు కూడా ఒకటే జాబ్లో ఉండాలి అన్న కోరికతో జాబే హాబీ కావాలి. ఎగ్జాక్ట్లీ సార్. గ్రేట్. జాబే హాబీ కావాలి. సూపర్. నేను 18 గంటలు పని చేస్తున్నా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టే ఉండాలి. దట్ వాస్ ద క్రైటీరియా. అప్పుడు అక్కడి నుంచి సర్చ్ స్టార్ట్ అయింది. వెతుకుతూ ఉన్నాను ఏ యూనివర్సిటీలో ఉంటుంది, లేకపోతే ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఇవి పట్టుకొని వెతుకుతున్నప్పుడు దెన్ ఐ ఫౌండ్ యూనివర్సిటీ ఆఫ్ మయామి. ఇండియాలో లేవని కాదు, ఇండియాలో దేర్ ఆర్ ఎక్సలెంట్ యూనివర్సిటీస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవాలో ఉంది, వైజాగ్లో ఉంది. దీస్ ఆర్ 2 వెరీ గుడ్ యూనివర్సిటీస్. మెరైన్ యూనివర్సిటీ చెన్నై, ఐఐటి మద్రాస్ ఉంది, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. సో వీటన్నిటిలో నాకు కావాల్సిన ప్రాజెక్ట్ లేదు. ద టీచింగ్ ఇస్ ద సేమ్, ద రీసెర్చ్ ఇస్ ద సేమ్, బట్ నేను చేయాలనుకున్న ప్రాజెక్ట్ నాకు దొరకలేదు. నాకు కావాలనుకున్న స్కిల్స్ నాకు దొరకలేదు. ఇక్కడ రేడియో కార్బన్ డేటింగ్ అవి దే యూస్ టు డూ ఇన్ ద గవర్నమెంట్ సర్వీసెస్, బట్ యూనివర్సిటీ వాజ్ నాట్ ఎక్విప్డ్ విత్ దోస్ మెషినరీ ఆర్. సో దట్స్ వెన్ ఐ చోజ్ యూనివర్సిటీ ఆఫ్ మయామి. ఇనీషియల్గా అయితే పిహెచ్డికి అప్లై చేశాను అక్కడ. సో దే గేవ్ మీ అ కండిషనల్ ఆఫర్. ఇండియాలో మాస్టర్స్ చేసావు కదా, సో ఇక్కడికి వచ్చి కొన్ని కోర్సెస్ చేసిన తర్వాత వీ విల్ ట్రాన్స్ఫర్ యూ టు ద పిహెచ్డి ప్రోగ్రామ్. అది వాళ్ళు చెప్పింది. సో ఆ కండిషనల్ ఆఫర్ మీద డైరెక్ట్ అసోసియేట్ డీనే అక్కడ యూనివర్సిటీ ఆఫ్ మయామి అతను ఈమెయిల్ చేశారు, ఇది వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ ఇన్ ద యూనివర్సిటీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అక్కడ నా ప్రోగ్రామ్ ఎక్స్ప్లోరేషన్ సైన్స్ అండ్ అండర్ వాటర్ ఆర్కియాలజీ. సో దాంట్లో నేను తీసుకున్న ఎలెక్టివ్ జియో కెమిస్ట్రీ అనమాట. సో కెమిస్ట్రీ మూలాలు మర్చిపోకుండా, నా మాస్టర్స్ మూలాలు మర్చిపోకుండా, హాబీ దూరం కాకుండా ఎక్స్ప్లోరేషన్ సైన్స్లో జియో కెమిస్ట్రీ ఉంటుంది, అండర్ వాటర్ ఆర్కియాలజీలో నా హిస్టరీ, నా స్కూబా డైవింగ్ రెండు ఉంటాయి. సో దట్ ఈస్ హౌ ఐ చోజ్ యూనివర్సిటీ ఆఫ్ మయామి. సో లాస్ట్ 2 years ఐ వాజ్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ మయామి. 1.5 year మాస్టర్స్ చేశాను. 1 year అయిపోగానే పిహెచ్డి ఆఫర్ చేశారు నాకు అక్కడ. దే వాంటెడ్ మీ టు గెట్ ఇన్. అప్పుడు మా అడ్వైజర్తో మాట్లాడితే, సో వీ హ్యాడ్ అ క్లియర్ పిక్చర్, ఆర్కియాలజీ సైడ్ మోర్ ఇంట్రెస్ట్ ఉంది జియో కెమిస్ట్రీ కన్నా. అలా ప్రొఫెసర్తో మాట్లాడినప్పుడు ఇంకా ఆవిడ ఏమన్నారంటే, వై నాట్ అప్లై టు బెటర్ యూనివర్సిటీస్ వెన్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ ఆర్కియాలజీ, వై నాట్ అప్లై టు బెటర్ యూనివర్సిటీస్. అప్పుడు మొదలైంది ఈ అప్లికేషన్స్ అన్ని. ఐవీ లీగ్స్కి అప్లై చేసి ఆ తర్వాత ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వీటికి కూడా అప్లై చేయడం జరిగింది 1 year తర్వాత. గ్రేడ్స్ అవి బాగున్నాయి, రీసెర్చ్ బాగుంది, ఇంటర్న్షిప్ ఉంది. అప్పుడు అక్కడ పిహెచ్డి ఆఫర్ రిజెక్ట్ చేసి యూనివర్సిటీ ఆఫ్ మయామిలో ఆక్స్ఫర్డ్లో అడ్మిట్ వచ్చింది. ఆక్స్ఫర్డ్ ఇస్ కరెంట్లీ ద వరల్డ్ నెంబర్ 1 యూనివర్సిటీ. వరల్డ్ నెంబర్ 1 యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ అకార్డింగ్ టు ఆల్ ద ర్యాంకింగ్స్, క్యూ ర్యాంకింగ్స్ కానీ. అంటే హార్వర్డ్ స్టాన్ఫర్డ్ కంటే కూడా సార్ వరల్డ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1. ఫస్ట్ ఆక్స్ఫర్డ్, సెకండ్ కేంబ్రిడ్జ్, థర్డ్ హార్వర్డ్, ఫోర్త్ స్టాన్ఫర్డ్. ఇది ఆర్డర్లో ఉంది. పైగా ఆర్కియాలజీకి ఆక్స్ఫర్డ్ ఇస్ నెంబర్ 1 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్. లెగసీ ఉంది కదా వాళ్ళకి, సెంచరీస్ టుగెదర్. పైగా అక్కడ ఉన్నన్ని వాళ్ళు వరల్డ్ నుంచి చాలా ఆర్టిఫాక్ట్స్ కలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా అది వాళ్ళు మొత్తం వెళ్ళాలి కదా. అది కాబట్టి దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్. వేరే ఐవీస్ నుంచి ఇంటర్వ్యూ ఆఫర్ వచ్చినా కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి, బట్ దెన్ ఐ చోజ్ ఆక్స్ఫర్డ్. హార్వర్డ్, యేల్ నుంచి ఇంటర్వ్యూస్ వచ్చినా కూడా ఐ చోజ్ ఆక్స్ఫర్డ్ వితౌట్ ఎనీ డౌట్. అక్కడికి వెళ్ళాలి అనేది చూస్ చేసుకున్నాను. 3 year పిహెచ్డి ప్రోగ్రామ్ అది. డీఫిల్ అంటారు, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు అక్కడ. సో కరెంట్లీ ఇప్పుడు ఈ స్టార్టింగ్ అక్టోబర్ నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఆర్కియలాజికల్ సైన్స్, అది కరెంట్ టైటిల్. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ మయామిలో నేను చేసిన వర్క్ అంటారా, సో
ఎవ్రీ అదర్ వీకెండ్ డైవింగ్కి వెళ్ళేవాళ్ళం. స్కూబా డైవింగ్కి వెళ్ళి అరౌండ్ గ్రూప్ ఆఫ్ 8 members వెళ్ళి వీ యూస్ టు గెట్ అవర్ శాంపిల్స్. సో ఇట్ హ్యాడ్ ఎవ్రీథింగ్. నాకు 18 hours ల్యాబ్ అన్నా ఇష్టమే. సో వీక్ డేస్ అంతా ల్యాబ్లో ఉండేవాళ్ళం, వీకెండ్స్ డైవింగ్కి వెళ్ళి శాంపిల్స్ తెచ్చుకునేవాళ్ళం. సో ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్ ఫర్ మీ. నేను తెచ్చుకున్న శాంపిల్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను. యూఆర్ మోస్ట్ ఫార్చునేట్. ఇట్లాంటి కెరీర్ ఎవరికి దొరకదు అసలు. మోస్ట్ ఫార్చునేట్ సార్. జాబ్ అంతా కూడా ఒక పగతోటి కోపంతో విధిని పోస్ట్ చేస్తుంటారు 95% పీపుల్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కొన్నిసార్లు ల్యాబ్లో ఉన్నప్పుడు టైం కూడా తెలియదు. ఎందుకంటే ఆ ల్యాబ్లో నేను ప్రాసెస్ చేస్తున్న శాంపుల్ ఏదైతే ఉందో దాని నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇట్ విల్ గివ్ మీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ రాయి 1,20,000 సంవత్సరాలు పాతది అన్న విషయం తెలిసినప్పుడు అది నేను తప్ప ఇంకెవరూ ముట్టుకోలేదు. 1,20,000 సంవత్సరాల ముందున్న రాయిని నేను తప్ప ఎవరు ముట్టుకోలేదు ఆ ల్యాబ్లో. అది ఇట్ గేవ్ మీ చాలా హ్యాపీనెస్ అనమాట. చాలా యూనిక్ ఫీలింగ్ వచ్చింది. ఆ 1,20,000 సంవత్సరాలు అంటే అసలు ఇంకా మనిషి లేడు అప్పటికి. అప్పుడు సముద్రంలో ఉన్న రాయి మాకు దొరికింది, మేము తీసుకొచ్చుకున్నాం. అది ఇచ్చిన హ్యాపీనెస్ నాకు అసలు ఏది ఇవ్వలేదు. దానికోసం ఒక రాయి ఏజ్ ఒకటి ఉంటుంది, దాని ఏజ్ బట్టి ఒక విషయం తెలుస్తుంది. దాని ఏజ్ బట్టి ఇప్పుడు ఆ రాయి నేల మీద ఉన్నప్పుడే ఫామ్ అవుతుంది, ఇప్పుడు సముద్రం కింద ఉంది. అంటే 1,20,000 సంవత్సరాల ముందు మేము ఎక్కడి నుంచి అయితే ఆ రాయి తెచ్చామో ఆ ప్లేస్ నీళ్ల పైన ఉంది. ఆ విషయం తెలిసినప్పుడు అసలు చాలా హ్యాపీనెస్. అది నేల మీద ఉండేది, ఇప్పుడు నీళ్ళల్లో మునిగిపోయింది. అలా ఇంకెన్ని ప్లేస్లు ఉన్నాయో. ఇది మేము చేసేది బేసిక్గా. దాన్ని బట్టి ఆ రాయిని బట్టి ఆ 1,20,000 సంవత్సరాల ముందు క్లైమేట్ ఎలా ఉంది, వెదర్ ఎలా ఉండింది, వర్షాలు పడ్డాయా, మొక్కలు పెరిగాయా, ఆ చిన్న రాయి బట్టి ఇవన్నీ చెప్పగలం. అది జియో కెమిస్ట్రీ. నేను శాంపుల్ తెచ్చుకునే ప్రాసెస్ అండర్ వాటర్ ఆర్కియాలజీ. సో నా ప్రొఫెషన్, నా హాబీస్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి. ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ. అది కెమిస్ట్రీ వదిలిపెట్టలేదు, నా హాబీస్ వదిలిపెట్టలేదు. స్కూబా డైవింగ్ ఉంది, హిస్టరీ ఉంది, కెమిస్ట్రీ ఉంది. సో లాస్ట్ 2 years నేను మాస్టర్స్ చేశాను అన్న దానికంటే ఐ కెన్ సే ఐ వాజ్ ఆన్ అ వెకేషన్. I can say I was working. Explore your life anta. Explore. That is exactly my degree, sir. Exploration science and underwater archaeology. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ మైమీలో అది నా డిగ్రీ. ఓకే, ఇప్పుడు పిహెచ్డి తర్వాత యాక్చువల్లీ మీరు అంటే ఎలాంటి కెరీర్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? సో పిహెచ్డి తర్వాత కూడా మనకి 3 ప్రాస్పెక్ట్స్ ఉంటాయి సార్. ఒకటి వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్. వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఇస్ యూకే గవర్నమెంట్ అన్నా, ఇండియా గవర్నమెంట్ అన్నా. ఇండియాలో ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉంది. సో ఏ కంట్రీకి వాళ్ళ సొసైటీస్ ఉన్నాయి, గవర్నమెంట్కి వర్క్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఇస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. సో ఇప్పుడు పర్సనల్ అజెండాతో కొన్ని ఆర్కియాలజికల్ డిగ్స్ ఉంటాయి, సో అవి చేయొచ్చు. థర్డ్ థింగ్ ఇస్ సెల్ఫ్ స్టార్ట్. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ టీమ్ ఆఫ్ ఆర్కియాలజిస్ట్ అండ్ యూ కెన్ స్టార్ట్ డిగింగ్. ఫండింగ్ అక్వైర్ చేసుకొని you can start exploring places. So government kuda funding istundi? Government kuda funding istundi sir. So if you have all the technicians with you and the required information for that place, you can do that. Fourth thing entantara, National Geographic, Discovery Channel. ఇవి వీటిలో డైరెక్ట్ జాబ్స్ ఉండవు. ఎక్స్ప్లోరర్స్కి, ఆర్కియాలజిస్ట్కి డైరెక్ట్ జాబ్స్ ఉండవు, కానీ ఇట్ ఈస్ లైక్ అ కాంట్రాక్ట్ బేసిస్. సో ఎవ్రీ సమ్మర్ ఏంటంటే ఒక 8 మెంబర్స్ని నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అప్లికేషన్స్ పెట్టిన తర్వాత, ప్రాజెక్ట్ ప్రపోజల్ పెట్టిన తర్వాత, నేను ఇక్కడ డిగ్ చేయాలనుకుంటున్నాను, దీనికి ఇంపార్టెన్స్ ఉంది అంటే అప్పుడు వాళ్ళు దానికి ఫండ్ చేస్తారు. బడింగ్ ఆర్కియాలజిస్ట్ అని ఒకటి ఉంటుంది, బడింగ్ ఎక్స్ప్లోరర్ అని, వాళ్ళకి $17,000 ఇస్తారు. అది ఫస్ట్ ఫేజ్. అలా వాళ్ళతో ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే దాన్ని బట్టి ఫండింగ్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీస్ ఆర్ 4 very good options. Fifth option is teaching. That is always there. Becoming a professor. మీరు టీచింగ్ లో చాలా బెస్ట్ ఫిట్ అవుతుంది నాకు అనిపిస్తుంది ఇంటర్వ్యూ తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సార్. టీచింగ్, రీసెర్చ్ ఉంటే టీచింగ్ ఆటోమేటిక్గా దాంతోపాటు వచ్చేస్తుంది. యూనివర్సిటీలో యూ విల్ బి అఫిలియేటెడ్ విత్ యూనివర్సిటీ, యూ విల్ హ్యావ్ అ స్టాండర్డ్ శాలరీ. మంచిగా మీ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాబోతున్నారు. యూనివర్సిటీ ప్రొఫెసర్ హోప్ఫుల్లీ సార్.
ఎందుకంటే ఆడిటరీ స్కిల్స్ ఎవరిని నేను చూడలే ఈ ఏజ్లో. బేసిక్గా ఇప్పుడు నేను అనుకుంటున్న ప్లాన్ ఏంటిదంటే కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నంత కాలం ఫీల్డ్లోనే ఉందాం. వన్స్ ఐ రియలైజ్ దట్ ఐఎమ్ నాట్ ఫిట్ ఇన్ ద ఫీల్డ్, దెన్ ఐల్ కమ్ బ్యాక్ టు టీచింగ్ అండ్ రీసెర్చ్, యూనివర్సిటీ జాబ్. ఎందుకంటే ఐ గెట్ టు ట్రావెల్ ద వరల్డ్ విత్ మై జాబ్ సార్. దట్ ఈస్ సంథింగ్ ఐ డిడ్ నాట్ మెన్షన్ బిఫోర్. స్కూబా ఇవే కాకుండా ఇన్ ఆర్డర్ టు డిగ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఐ గెట్ టు ట్రావెల్ ద వరల్డ్. ఇప్పుడు ఆక్స్ఫర్డ్లో చేస్తుంది, ఆక్స్ఫర్డ్ ఇస్ ఇన్ యూకే, కానీ మా ప్రాజెక్ట్ డిగ్ అవన్నీ హంగేరీ ఇంకా నెదర్లాండ్స్లో ఉన్నాయి. సో దే విల్ టేక్ మీ ఓవర్ దేర్. డిగ్తో పాటు ఐ కెన్ విజిట్ దోస్ కంట్రీస్ యాజ్ వెల్. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ యునీక్ ఇన్ దిస్ ఫీల్డ్. ఐ గెట్ టు ట్రావెల్ ద వరల్డ్ యాజ్ వెల్ అలాంగ్ విత్. సో మన కల్చర్ తెలుస్తుంది, మన హిస్టరీ తెలుస్తుంది. మన అంటే వరల్డ్ కల్చర్, మనం అంటే వరల్డ్ కల్చర్. దాంతోపాటు ఐ గెట్ టు ట్రావెల్ ద వరల్డ్, ఐ గెట్ టు డూ సంథింగ్ దట్ ఐ రియలీ లవ్. సో ఇట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్ ఫర్ మీ టేకింగ్ ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ. ఆ చిన్న డెసిషన్, నాకు నచ్చింది తీసుకోవడం, ట్రెండ్ ఫాలో అవ్వకుండా నాకు నచ్చింది తీసుకున్నా అన్న మన కాన్సెన్స్ ఏది చెప్తుందో అది మన హార్ట్ ప్రకారం పనిచేస్తే ఎగ్జాక్ట్లీ హ్యాబీ జాబ్ అవుతుంది, జాబ్ హాబీ అవుతుంది. లైఫ్ కు జాబ్ కు వర్క్ కు ఏం డిఫరెన్స్ ఉండదు సార్. సో అది నిజంగా ఈ జనరేషన్ కు మీరు ఇచ్చే మెసేజ్ మీ ఎక్స్పీరియన్స్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయట్లేదు. ఎవరి లైఫ్ ఇంట్రెస్ట్ ఒక దిక్కు, జీవిత లైఫ్ అంతా స్ట్రగుల్, ఈ డిప్రెషన్, ఈ హెల్త్ ఇష్యూస్. సో ఇదంతా ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందంటే వాడు ఎక్కడో కనెక్ట్ అయి ఉంటాడు, వాడు ఏదో పని చేస్తుంటాడు. సో పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా ఆపర్చునిటీస్ వాడంతా ఎలా వస్తాయి. సో గ్రేట్ టు టాక్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సాకేత్. ధన్యవాద్. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్ సార్.